అస్సాం రాజధాని గువాహటిలోని నీలాచల్ కొండపై వెలిసిన శ్రీ కామాఖ్య దేవాలయం దేశంలోనే 51 శక్తిపీఠాలలో అత్యంత ప్రముఖమైన ఆలయంగా భావిస్తారు. ప్రతి ఏడాది జరిగే అంబుబాచి మహాయోగం సందర్భంగా ఆలయాన్ని 4 రోజుల పాటు మూసివేస్తారు. ఈ కాలంలో అమ్మవారు ఋతుక్రమంలో ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. ఈ 4 రోజుల పాటు సాధారణ దర్శనాలు, నిత్య పూజలు నిలిపివేస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులు, తాంత్రికులు, యోగులు ప్రత్యేక ఆధ్యాత్మిక సాధనలు నిర్వహిస్తారు. కామాఖ్య ఆలయం ఈ సమయంలో శక్తి ఆరాధనకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. అంబుబాచి మహాయోగం ముగియడంతో ఆలయ ప్రధాన ద్వారాలను తిరిగి తెరిచారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. జై మా కామాఖ్య నినాదాలతో ఆలయ పరిసరాలు భక్తి పారవస్యంలో మారుమోగాయి. అస్సాం మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు కామాఖ్య ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకున్నారు. అంబుబాచి మహాయోగం సందర్భంగా భక్తులకు ప్రత్యేక ప్రసాదాన్ని అందించడం కూడా కామాఖ్య ఆలయ ప్రత్యేకత. అమ్మవారి పవిత్ర వస్త్రం, ఎర్రటి వస్త్రఖండాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ ప్రసాదం కోసం కూడా భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలు, వైద్య బృందాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. హిందూ సంప్రదాయంలో కామాఖ్య దేవాలయానికి ప్రత్యేక స్థానం ఉంది. సృష్టి శక్తికి ప్రతీకగా భావించే ఈ ఆలయంలో ప్రతి ఏడాది జరిగే అంబుబాచి మహాయోగాన్ని లక్షలాది మంది భక్తులు అత్యంత పవిత్ర పర్వదినంగా భావిస్తారు. ఆధ్యాత్మికత, భక్తి, తాంత్రిక సంప్రదాయాల సమ్మేళనంగా ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 4 రోజుల అంబుబాచి మహాయోగం అనంతరం కామాఖ్య అమ్మవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తూ ఉండడం ఆ ఆలయానికి ఉన్న విశిష్టతను మరోసారి చాటి చెప్పింది. శక్తి ఆరాధనకు ప్రతీకగా నిలిచిన ఈ మహాక్షేత్రం భక్తుల విశ్వాసానికి నిత్యం కేంద్ర బిందువుగానే కొనసాగుతుంది.